మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్య వెలుగులు మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి వ్యక్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మే పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించాలి, చాలా అద్భుతమైనటువంటి ఒక సంఘటన మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుచున్నాను. ఒక టైలర్ ఉన్నాడు, ఆయన పేరు ఆనంద్ అన్నమాట. ఆయన ఎంతో చక్కగా టైలరింగ్ చేస్తూ సూట్స్ అవి కుడుతూ ఉంటుంటాడు. ఒకానొక సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే సూట్ తయారు చేస్తూ ఉన్నాడు, అంటే స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాడు, బట్టలు కుడుతూ ఉన్నాడు అనమాట. సూట్ని కుడుతూ ఉన్నాడు. మరి చాలా ఖరీదైనటువంటి బట్టలను తీసుకుంటాడు, ఒక పెద్ద క్లాత్ తీసుకుంటాడు అన్నమాట. చాలా ఖరీదది, చాలా ఖరీదైంది. ఏదైతే ఆ సూట్ తయారు చేయలేకున్నాడో ఆ పెద్ద క్లాత్ని తీసుకుని ఆయన ఏం చేశాడంటే దాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరించేశాడు. కత్తిరి తీసుకుని చాలా అందంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. దాన్ని కత్తిరితోటి ముక్కలు ముక్కలు కత్తిరించేశాడు. తర్వాత మరి సూట్ తీసుకున్నాడు, ఏవైతే కత్తిరించాడో మళ్ళీ ముక్కలన్నీ కలిపి కుట్టడం ప్రారంభించాడు. ఇదంతా కూడా తన కుమారుడు గమనిస్తూ ఉన్నాడు. గమనించి ఏంటి మా నాన్న ఇలా చేస్తున్నాడు, ఎంతో విలువైనటువంటిది చక్కటి గుడ్డను కత్తిరితోటి కత్తిరించేశాడు, మళ్ళీ సూత్తోటి కుడుతూ ఉన్నాడు. ఏంటని చెప్పి అనుమానం, ఆలోచన, ప్రశ్న ఇవన్నీ ఎదురవే మనసులో. వెంటనే ఆ గోపి, అంటే ఆనంద్ గారు అబ్బాయి, ఆ గోపి ఏం చేశాడంటే తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్నగారు, ఏంటి మీరు చేస్తున్న పని నాకు అర్థం కాలేదు. మీ దగ్గర ఎంతో విలువైన బట్ట, తర్వాత కత్తిరి కూడా ఎంతో విలువైనటువంటిదే, చాలా తల మెరుస్తూ ఉంది, ఎంతో అందంగా ఉంది. అటువంటి అందమైనటువంటి గుడ్డను ఈ చక్కటి విలువైనటువంటి కత్తిరితోటి మీరు కట్ చేశారు, బాగానే ఉన్నది. కానీ కత్తిరించిన తర్వాత ఈ యొక్క కత్తిరిని ఏం చేశారంటే అలా కింద మీ కాళ్ళ దగ్గరే పడేశారు. అలాగే ఈ కత్తిరించినటువంటి కత్తిరి చాలా విలువైందే, నేను మీరు కొన్నప్పుడు చూశాను. కొన్ని 1000 రూపాయలు పెట్టి కూడా కొన్నారు, దాన్ని చాలా చేపించారు. కానీ ఈ కత్తిరించేసినటువంటి క్లాత్స్ అన్నీ కూడా ముక్కల్ని కుడతానికి ఉపయోగించారు. సూది చాలా విలువైనటువంటిది ఏం కాదు, చాలా చిన్నది కూడా. అంత విలువైన కత్తిరినేమో కాళ్ళ దగ్గర పడేశారు. సూది ఏమంత విలువైనది కాదు, కానీ సూదితో కూడా మీరు పనిచేశారు. కత్తిరి పని అయిపోయి కాళ్ళ దగ్గర పడేశారు. కానీ ఈ సూది మాత్రం దాని పని అయిన వెంటనే తీసుకుని మీరు ఏం చేస్తున్నారంటే తను చాలా జాగ్రత్తగా పని ముగిసిన వెంటనే మీ జేబు దగ్గర దాన్ని భద్రపరుచుకున్నారు. ఆ జేబుకి దగ్గరగా దాన్ని ఇట్లా గుచ్చుకుని దాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని భద్రపరుచుకుంటున్నారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎంతో విలువైనటువంటిది, ఖరీదైనటువంటిది, బరువైనటువంటిది, పెద్దదైనటువంటి కత్తిరినేమో ఆ వస్తువుని నిర్లక్ష్యంగా పడేశారు. విలువలేనటువంటి దాన్ని, చిన్నదాన్ని మరి చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. ఎందుకని ఇలా చేశారు? సూదిపోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, ఎన్నైనా కొనుక్కోవచ్చు మీరు, పావలా, రూపాయలతో వచ్చేస్తాయి. కత్తిరి అయితే చాలా విలువైనటువంటిది. మీ దగ్గర సూదులు ఇంకా చాలా ఉన్నాయి, నేను చూశాను. కత్తిరి మాత్రం ఒకటే ఉంది. కానీ అటువంటి సూదిని మీకు హార్ట్గా దగ్గరగా ఆ జేబులో పెట్టుకుని భద్రపరుచుకున్నారు. కత్తిరిని కాళ్ళ దగ్గర పడారు. ఏంటిది అంతానని అడిగితే అప్పుడు ఆనంద్ చెప్తా ఉన్నాడు, నాన్న గోపి, కత్తిరి విలువైందే కాదని నేను అంటలేదు, కానీ అదేం చేస్తుంది, గుడ్డను ముక్కలుగా కత్తిరిస్తుంది. కానీ సూది ఏం చేస్తుంది, అలా కత్తిరించినటువంటి ముక్కలను కలుపుతుంది. అలా కలపడం వల్ల ఏమైంది, ఆ ముక్కలకు ఒక విలువ పెరిగింది, ఒక రూపం వచ్చింది, ఒక అందంగా, ఆకర్షణీయంగా మార్చబడింది. ఆ క్లాత్గా ఉన్నంత కాలం అది ఉపయోగపడలేదు. క్లాత్ని కట్ చేసింది కత్తిరి, అంతే, విడదీసేసింది, సెపరేట్ చేసింది. కానీ సూది మాత్రం
అలా విడివిడిగా ముక్కలు ముక్కలుగా పడినటువంటి వాటిని ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉండటానికి జత కలిపింది. అర్థమైందా? అలా కలపడం వల్ల ఆ ముక్కల విలువ పెరిగింది కదా. అందువల్ల నాకు కత్తెర కంటే సూదే విలువైనటువంటిది. ఒక వస్తువు విలువ దానికున్న విలువను బట్టి కాదు, కానీ ఒక వస్తువు విలువ అనేటువంటిది అది చేసే పనిని బట్టి ఉంటుంది నాన్న. కానీ దాని ధరను బట్టి కాదు, దాని ఆకారాన్ని బట్టి కాదు అని చెప్పి ఆ తండ్రి ఆ కుమారుడికి చాలా అర్థవంతంగా వివరంగా చెప్పాడు. అప్పుడు కుమారుడికి, ఎస్ నాన్న, ఇప్పుడు అర్థమైంది నాకు, సూదిని నువ్వు ఎందుకు అంత జాగ్రత్త పెడుతున్నావో. సూది చిన్నదైన కానీ చాలా గొప్ప పని చేస్తూ ఉంది. విడివిడిగా ఉన్నటువంటి విలువైనటువంటి వాటికి విలువనిచ్చి రూపాన్నిచ్చి ఉపయోగకరంగా చేస్తూ ఉంది. కాబట్టి సూది చాలా విలువైందని నాకు అర్థమైంది నాన్నని చెప్పాడంట. అలాగే ఈ యొక్క ప్రపంచంలో 2 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. ఒక తరగతి వారు అల్లర్లు సృష్టించి మనుషులకు మధ్య ఆ యొక్క భేదం రేకెత్తించి మనిషికి దూరం పెంచుతూ ఉంటుంటారు. మరొక తరగతి వారు ఉంటారు, ప్రేమ సమాధానం చూపించి ప్రజల ఐక్యతకు కృషి చేస్తూ ఉంటుంటారు. జీవితాలు కట్టబడాలని, విచ్ఛిన్నమైన కుటుంబాలు బాగుపడాలని చెప్పి ఇలాగా వారు కృషి చేస్తూ ఉంటుంటారు. సాధారణంగా మొదటి తరగతి వారు ధనవంతులు, రాజకీయ నాయకులు, వారు ప్రజలను విభజించి పాలిస్తారు. 2వ తరగతి చెందినటువంటి వారు పేదలు. వారు సమాధానపరిచే కార్యక్రమంలో ఉంటారు. ఎవరి ఫలం వారు పొందుతారు. దేవుడు యుద్ధమును సృష్టించే రాజులను అణగదొక్కి నేను కత్తెరని కింద పాడవేసినట్లుగా తండ్రి చెప్తున్నాడు కుమార్తె, నేను ఎలాగైతే కత్తెని కింద పడేశానో వారిని తన పాదాల కింద ఉంచుతాడు దేవుడు. మరి దీనులను దరిద్రులను పెంట కుప్పల నుంచి లేవనెత్తి తన హృదయానికి చాలా దగ్గరలో దేవుడు ఉంచుకుంటాడు నాన్న అని చెప్పి ఆ తండ్రి ఆ కుమారుడికి ఈ యొక్క విలువైనటువంటి జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన కళ్ళు తెరిపించేటువంటి ఒక జీవిత సత్యాన్ని నేర్పించాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నీవు కత్తెరవా సూదువా? అందరికీ ఆర్భాటంగా కనిపించే కట్టింగ్ చేసే కత్తిరిగా కనిపిస్తున్నావా? కంటికి కూడా ఎవరికి కనిపించినటువంటి సూదిలాగా సమాధానపరుస్తూ రహస్యమందు చూస్తున్న తండ్రికి ప్రతిఫలం, ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుణ్ణి మహిమపరుస్తూ నీ దానము, నీ ధర్మము, నీ సహాయము రహస్యంగా చేస్తూ అనేక మందిని బలపరిచే, అనేక మందిని జీవితాలను కట్టేటువంటి సూదిలా ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మీకు సూది లాంటి మనసు, సున్నితమైన మనసు ఇచ్చి అనేక మందిని బలపరచడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.